ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జనగామ జిల్లా పెంపర్తి వద్ద చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాం. ఆరు రమేష్ ను తీసుకెళ్తున్నటువంటి వాహనాలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. ఆరూరిని ఎర్రవెల్లి వాహనం నుంచి లాక్కుని వెళ్లేందుకు కూడా అక్కడ బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. ఆరూరు రమేష్ చొక్కా సైతం కూడా చిరిగిపోయింది. దానికి ముందు హన్మకొండలో ఆరూరి ఇంటి దగ్గర కూడా ఇలాంటి సీనే కనిపించింది. బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమైనటువంటి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే బీఆర్ఎస్ నేతలు ఆయన నివాసానికి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి అలాగే ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆరూరిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ప్రెస్ మీట్ నిర్వహించొద్దు, సాయంత్రం వరకు ఆగండి, అధినేతలతో మాట్లాడండి అంటూ కూడా ఆయన్ను కోరడం జరిగింది. అలాగే హరీష్ రావుతో కూడా ఫోన్లో మాట్లాడించారు నేతలు. ఆయనకి ఇంటి దగ్గర నుంచి ఏది అడిగితే అది ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉందని కూడా హరీష్ రావు ఫోన్లో చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ తరుణంలో ఆరూరి చివరి నిమిషంలో ఇలా చేయడం ఏంటి అంటూ కూడా పాపం కన్నీరు పెట్టుకున్నారంటూ కూడా అక్కడ అనుచరులు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎర్రబెల్లి తన వెంట కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అనుచరులు అడ్డుకోవడంతో తాను బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని, ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నేతలకు చెప్పొస్తానని కూడా సర్ది చెప్పారు ఆరూరి రమేష్.